పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. కోటప్పకొండ వద్దకు చర్చకు రావాలంటూ కూడా సవాళ్లు విసురుకున్నారు. భయపడి ఇంట్లోనే దాక్కున్నావా అంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోపిరెడ్డికి వాష్రూమ్ కి తేడా తెలియదన్నారు. అవినీతి, గుట్కా, గంజాయి మాఫియా, భూ కబ్జాలు చేసేవాడంటూ విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ నేతల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడంటూ చదలవాడ కామెంట్స్ చేశారు. ఇంకా మీకు సిగ్గు లేదా బయటికి రావడానికి? మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎందుకు గోపిరెడ్డి ఇంకా నీకు సిగ్గు ఎగులు మాట్లాడుతూ ఉంటావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, చర్చకి సిద్ధం. నేను ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా అరవింద్ బాబు ఏమి చేయలేడంటే అన్ని చేసి చూపించాను, అన్ని దాడులు కూడా ఎదుర్కొన్నాను, నేను గెలిచాను. గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తా ఉన్నాము, పోలవరాన్ని పూర్తి చేస్తా ఉన్నాము. నర్సరావుపేటలో కూడా మున్సిపాలిటీ పరిధిలో కానీ రూరల్ పరిధిలో కానీ మరి రోడ్లు వేయిస్తా ఉన్నాము. ప్రతి ఇంటికి కుళాయి బిగిస్తా ఉన్నాము. ప్రతి అన్నా క్యాంటీన్ పెట్టిన ఘనత మాకే ఉంది. మీరు ఎప్పుడు కూడా అన్నా క్యాంటీన్ కూడా పెట్టాల. తినే అన్నాన్ని తీసేసే మరి పార్టీ మీది గొడ్డల పార్టీ. మీరు గొడ్డల పార్టీ ఏ విధంగా అన్నామంటే మీ బాబాయ్ నువ్వే చంపావు, మీ నాయన్ని మీరే చంపితే. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మరి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ని చంపడం జరిగింది. ఇంకా మీకు సిగ్గు ఎగ్గులాగా మీరు బయటకు వచ్చి మాట్లాడతారంటే మీరు అసలు దెయ్యాలు లాంటి వాళ్ళు, దెయ్యాలు వేదాలు వలసిన అనే రీతిలో ఉన్నారు. నర్సరావుపేట అభివృద్ధిపై తేల్చుకుందాం రా అంటూ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరొకసారి ఛాలెంజ్ చేశారు. బహిరంగ చర్చకు అన్ని ఏర్పాట్లు తానే చూసుకుంటానన్నారు. తనకు భయపడే పోలీసులను పంపి హౌస్ అరెస్ట్ చేశారని గోపిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధిపైన, ఎమ్మెల్యే అవినీతిపైన ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. ఇది అమ్మఒడి నుంచి, జగనన్న విద్యా దీవెన నుంచి 33 పథకాలు, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్య, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకారు, ఇవి మొత్తం కలిపి దాదాపు 1444 కోట్ల రూపాయలు. విదేశీ విద్య దాదాపు 3.5 కోట్ల రూపాయలతో విదేశీ విద్యార్థులకి విద్యను అభ్యసించే కార్యక్రమం. విత్ రికార్డు, విత్ అన్ని కూడా వర్క్స్ తాలూకా కాగితాలు కానీ మీకు అన్ని కూడా ఎవిడెన్స్ తోటి సహా అన్ని ఎక్కడెక్కడ చేసాం, ఏ వర్కులు చేసాం, ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మొత్తం కూడా మీకు ప్రింట్అవుట్ ఇస్తాం. ఆయన సవాల్ విసిరి ఆయన తరపున ఎవరినో నర్సయ్య గారిని పంపిస్తానని చెప్తాడు. ఇదేంటండి? సవాల్ విసిరింది నువ్వా? ఎమ్మెల్యే నువ్వా? ఆయన నువ్వు రావాలి చర్చకి, మేము వస్తామని చెప్పాం, అన్ని ఏర్పాట్లు చేసి అని చెప్పి ఇప్పుడు నేను బయటికి రావడం. నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఇవాళ పోలీసులు పూర్తిగా చొక్కాలు కూడా నలిగి రక్తపు మార్కులు కూడా అంటుకునే కార్యక్రమం జరిగింది. సింగిల్ గా ఒక్కడనే పోలీసు వెహికల్లో వస్తాను, దమ్ము ధైర్యం ఉంటే రండి అరవింద్ బాబు గారు, ఖచ్చితంగా వెళ్దాం, మనం వెళ్ళి తేల్చుకుందాం, ఇద్దరమే వెళ్ళి కోటప్పకొండలో తేల్చుకునే కార్యక్రమం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇక ఈ సవాళ్ల పర్వానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. అయితే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడి పెరిగింది. కోటప్పకొండ వేదికగా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని అరవింద్ బాబు సవాల్ వేసరగా తాను సిద్ధమైన కూడా గోపిరెడ్డి కొత్త సవాళ్ళు అయితే నిన్న విసిరిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో అయితే తన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు దీన్ని చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించి కోటప్పకొండకి వెళ్లాల్సిందిగా తనని హౌస్ అరెస్ట్ చేశారని గోపిరెడ్డి ఆరోపించారు. అయితే ధైర్యం ఉంటే ఉదయాన్నే కూడా కోటప్పకొండకు వచ్చేవారని అరవింద్ బాబు దీనికి సంబంధించి కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించి భయపడి బాత్రూంలో దాక్కున్నారని, ఆయనకు వాష్రూమ్ కు తేడా కూడా తెలియదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోటప్పకొండకు వచ్చే అభివృద్ధి, అవినీతి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కూడా ఆయన సవాల్ విసిరారు. అయితే గోపిరెడ్డి హయాంలో గుట్కా, గంజాయి మాఫియా, భూ కబ్జాలు, అవినీతి పెరిగాయని ఆరోపించారు. అయితే 5 ఏళ్ల అధికారంలో పోలీసు వ్యవస్థ ధనబలం, అధికార దుర్వినియోగంతో పాలన సాగిందని విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు తనకు 20,000కు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించడం గోపిరెడ్డి పాలనకు ఇచ్చిన తీర్పేనని కూడా
చదలవాడ అరవింద్ బాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రతిస్పందించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాను ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే చర్చకు వస్తానని చెప్పి తర్వాత తన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే అరవింద్ బాబు చేతకాని నాయకుడని తేలిపోయిందని ఆ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నరసరావుపేట నియోజకవర్గంలో దాదాపు 2476 కోట్ల పైసలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అయితే ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజల ముందు తెలుసుకున్నామని సవాల్ విసిన నేపథ్యం ఉంది. అయితే నరసరావుపేటలో గత 2 ఏళ్లలో అభివృద్ధి కంటే అరాచకాలు ఎక్కువగా జరిగాయని గోపిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు అవినీతికి తన వద్ద ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రజల్లోనే ఉంటానని గోపిరెడ్డి మాత్రం మారు వేషంలో కూడా బయటకు రానేనని పరిస్థితి వచ్చిందని అరవింద్ బాబు ఎద్దేవా చేశారు. దీంతో నరసరావుపేట రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మరింత ఉత్కంఠం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇద్దరిని కూడా పోలీసులు ఏదైతే హౌస్ అరెస్ట్ లో ఏదైతే ఎమ్మెల్యేని కానీ అలాగే మాజీ ఎమ్మెల్యేని కానీ ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా బయటికి వస్తే ఏదన్నా గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక వాళ్ళకి బయటకు వచ్చే అవకాశం లేదని ముందుగానే పోలీసులు చెప్పడం నేపథ్యం ఉంది. ఈ తరుణంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒకనొక సమయంలో బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అలాగే వైసీపీ నాయకులకి కార్యకర్తలకు మధ్య కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఆయన్ని మళ్ళీ నిర్వహించి ఇంట్లో పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఏదైతే నరసరావుపేట అభివృద్ధి కార్యక్రమంపై ఈ అభివృద్ధి ఎవరు ఏ పార్టీ అభివృద్ధి చేసింది అన్న దానిపై అయితే మొత్తంగా ఇద్దరికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయితే తన పార్టీ హయాంలో దాదాపు 2000 పైచిలకు కోట్లతో అభివృద్ధి చేశామంటుండగా అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరావు మీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 500 కోట్ల మేరనే మాత్రమే నరసరావుపేట నియోజకవర్గానికి తీసుకొచ్చారని కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మీరు తీసుకొచ్చారు అంటే అటు చంద్రబాబు గారిని మీరంతా అమరావతి పేరుతో దోసుకు తింటున్నారని చెప్పేసి కూడా గోపిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అయితే ఆ నరసరావుపేటలో విధించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.